హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా సమంతకి తీవ్ర విషాదం, తీవ్ర దుఃఖంలో అభిమానులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక సమంత తండ్రి జోసఫ్ ప్రభు హఠాన్ మరణం పొందారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆమె ఒక ఎమోషనల్ నోట్ అభిమానులతో పంచుకున్నారు. సమంత జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. మళ్ళీ మనం కలిసే వరకు నాన్న అని కామెంట్ పెట్టిన సమంత హార్ట్ బ్రేక్ ఇమోజీ జోడించారు. ఇక జోసఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలో ఆయన హార్ట్ అటాక్కి గురయ్యారట. అదే ఆయన మరణానికి కారణమని ప్రాథమిక సమాచారం. సమంత తండ్రి జోసఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్రవర్గాల్లో విషాదం నింపింది. ఇక ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరీర్లో ఎదగటం వెనుక తండ్రి జోసఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇటీవల సెటాడేల్ ప్రమోషన్లో పాల్గొన్న సమంత తండ్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు సమంత జీవితాన్ని ఛాలెంజ్గా మలిచేవారట. నువ్వు చదువులో ఫస్ట్ వచ్చినంత మాత్రాన గ్రేట్ కాదు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మాత్రమే అవి. నువ్వు స్మార్ట్ ఇంటెలిజెంట్ అని ఎప్పుడూ భావించకు అనేవారట. తనకున్న సామర్థ్యాలను ఆయన దాచే ప్రయత్నం చేసేవారట. అలాగే జోసఫ్ నేనెట్టై దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు ఇద్దరు అబ్బాయిలు జోసఫ్కి సంతానంగా ఉన్నారు. చెన్నైకి సమీపంలో గల పల్లవరంలో వీరు గతంలో నివసించేవారని తెలుస్తుంది. కాగా గత 3 ఏళ్లలో సమంత జీవితంలో అనేక విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత డిప్రెషన్కి గురైంది. విడాకుల వేదన నుండి బయటపడేలోపు మరో సమస్యలో ఆమె చిక్కుకున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత 2 ఏళ్లకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. 2022 అక్టోబర్లో తనకు మయోసైటిస్ సోకినట్లు సమంత వెల్లడించారు. తండ్రి మరణం ఆమె జీవితంలో అతిపెద్ద కుదుపు. ఇక సమంత తండ్రి మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సమంత కుటుంబానికి సానుభూతి కూడా తెలియజేస్తున్నారు.